కోనసీమ విశిష్ట సంప్రదాయమైన జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగ గుర్తిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం మంచి పరిణామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఇక ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభల తీర్థం అంటే ఒకేసారిగా కొన్ని వందల ప్రభలు లేస్తాయి. ప్రభలు లేస్తున్నాయి అనేటువంటి పదం కోనసీమ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 11 ఏకాదశ రుద్రుల తాలూకు ప్రభలు ఒకేసారిగా ప్రయాణం చేసి జగ్గన్న తోట ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఈ ప్రభల తీర్థం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కనుమ రోజున, ఏ రోజైతే కనుమ వస్తుందో ఆ రోజు అది జరుగుతుంది. ఉపప్రభలు లాంటివి చాలా ఎక్కువగా కూడా వివిధ గ్రామాల నుంచి వస్తాయి. ప్రధానమైనటువంటి 11తో పాటు చిన్న చిన్న ప్రభలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. మొత్తం ఆ రోజు చూస్తే మీకు కూడా కోనసీమ అంతా కూడా ప్రభల తీర్థంతో అద్భుతమైనటువంటి ఒక పండగ వాతావరణంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే ఈ ప్రభలు ఇలాగా ఉత్సవం చేయడం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పంటలు బాగా పండుతాయని, తమ పిల్ల పాపలు అందరూ కూడా సంతోషంగా ఉంటారనేటువంటి ఆలోచనతోటి రమారామి ఒక 400 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున మన ప్రజల్లో చాలా గొప్ప గుర్తింపు ఉంది తప్పితే ప్రభుత్వ పరంగా ఉండవలసినటువంటి కార్యక్రమం ఇంతకుముందు వారు చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మనందరికీ తెలిసిన విధంగానే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాల్లో ఒక కోనసీమనే కాదు, ఎక్కడెక్కడ ఏ ప్రాశస్త్యం ఉన్నటువంటి పండుగలు ఉంటే వాటన్నిటిని కూడా రాష్ట్ర పండుగలుగా వాటిని గుర్తించి ఆ రాష్ట్ర పండుగలకి ప్రభుత్వం తరపున కార్యక్రమంగా నిర్వహించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరన్నర కాలంలో ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సందర్భం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel